హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం జిల్లా అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,55,682 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అనంత వెంకట రామిరెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే సాగుతాయి. ఫ్యాక్షన్కు కేంద్రంగా నిలిచిన ఈ గడ్డ ఎందరో ఉద్దండులను దేశానికి అందించింది. అలాంటి ఈ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ బిగిన్ అయింది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బి గురునాథరెడ్డి, టీడీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాసులు మరియు పీఆర్పీ అభ్యర్థి టీజే ప్రకాష్లపై పోటీ చేసి 13,242 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బోడిమల్ల గురునాథరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎం శ్రీనివాసులపై పోటీ చేసి 24,731 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వి ప్రభాకర్ చౌదరి, వైసీపీ అభ్యర్థి బి గురునాథరెడ్డిపై పోటీ చేసి 9,334 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి, టీడీపీ అభ్యర్థి వి ప్రభాకర్ చౌదరి మరియు జేఎస్పీ అభ్యర్థి టీసీ వరుణ్లపై పోటీ చేసి 28,698 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో జేబీఎన్పీ అభ్యర్థి ఆకుల రాఘవేంద్ర, వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి, టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు సిపిఐ అభ్యర్థి సి జాఫర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.